రాములమ్మ కొడుకు కూడా చనిపోయాడు. రాత్రి నా పెళ్ళం చచ్చి బతికిందా, ఆ సీతయ్య చచ్చిపోయి బ్రతికిపోయాడ్రా. మనం ఈ ఊళ్ళో ఉంటూ చచ్చిపోతున్నావో బ్రతుకున్నావో అర్థం కావట్లేదురా. ఇంకా ఎంతకాలం రా ఈ చావు? అప్పుడే బయటకు వచ్చాడేంటి? దుర్గి ఎక్కడ్రా? అయ్యా, దుర్గి పొద్దున్నే పెద్ద మనిషి అయిందయ్యా. దుర్గి పెద్ద మనిషి అయిందా? దండాలి బాబు. అయ్యా. ఏం భువనేశ్వరి, అయ్యా, ఇంట్లో పిల్ల పెద్ద మనిషి అయితే ఊర్లో పెద్దకి కబురెట్టడం ఆనవాయితీ. ఏం కబురే లేదు? అయ్యా, ఉదయ. అయ్యో, ఎంతగానో జరిగిపోయింది. చూడమ్మా, ఆయన నిన్ను ప్రేమించానని చెప్పడానికి ఇక్కడ రాలేదమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదమ్మా. నీతో కొద్ది రోజులు ఉంటానని చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదమ్మా. ఆయనకి ఆడవాళ్ళేం కొత్త కాదమ్మా. అయినా వాళ్ళందరిలో లేనిది కొత్తగా నీలో ఏముంటదమ్మా. ఏదో పట్నం వస్తుంది, ఒకసారి చూసేస్తే పని అయిపోతుందని నీకు చెప్పేద్దామని వచ్చావమ్మా. నీ అంతటి నువ్వే వస్తే అది నీ గౌరవం. ఆయనకి పెద్దరికం అని చెప్పేద్దామని వచ్చావమ్మా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు ఉరవకొండ. పగటిని మాత్రం చూడగలిగి రాత్రిని చూడలేని విచిత్రమైన డిసీజ్ తో బాధపడుతోంది ఈ గ్రామం. మనందరిలాగే సూర్యోదయంతో వీళ్ళ జీవితం స్టార్ట్ అయి సూర్యాస్తమయంతో ఆ రోజు ఎండ్ అవుతుంది. అంటే ఒక రోజుకి 12 గంటలు మాత్రమే వీళ్ళకి జీవితం. 6 తర్వాత బయటకు వస్తే చనిపోతారనేది వీరి మూఢనమ్మకం. రండి కొద్దిసేపు వీళ్ళ జీవితాల్లోకి వెళ్దాం. చూడండి, సాయంత్రం 6 అయితే ఎవరు బయటికి రారంట కదా, వస్తే చనిపోతారంట కదా. దీనికి ఏదైనా దయ్యం కారణం అనుకుంటున్నారా, లేదా ఎవరైనా కావాలని చేస్తున్నారా? అసలు మీరేమనుకుంటున్నారు? మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. అది దెయ్యమో ఏదైనా జంతువో ఎవరైనా చేయిస్తున్నారో మాకు అర్థం కావట్లేదమ్మా. నరకం అంటే పైన ఉందంటారు, అది మాకు తెలియదు కానీ రోజు నరకం చూస్తున్నామమ్మా. ఇంత పెద్ద ప్రపంచంలో మా ఊరికి ఈ గతి పట్టాలా? మా స్వాములూరు ఎప్పుడో చెప్పినారండి ఈ ఊరికి ముప్పు వస్తుందని, కానీ ఎవరు వెళ్ళలేదండి. స్వాములూరా? ఎవరా స్వాములూరు? ఓం మహాకాళి, జయ భద్రకాళి, అఖండ జ్వాల ప్రజ్వల కరాల దోస్తిని, మస్త మస్తీష్క పక్షిని, ధ్వంత ప్రళయాంతక ధూమ ధూమకర జంజామారుత ప్రయోలిని, భిన్నతంబోలిక సోదృశకన కశ్రేణి, నిరూపిక పక్షిని, మాత్ర మార్గిక సామ్రాజ్యానందన స్వరూపిణి, పశుపక్షకి నరభక్షకి, అంబే జగదంబే మోహిమో రక్షమో. చూడండి స్వామీజీ, మనం
2012లో ఉన్నాం. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. మానవుడు తన మేధస్సుతో స్టెమ్ సెల్స్ కూడా కనిపెట్టాడు. ఇటువంటి సమయంలో మీలాంటి స్వామీజీలు వచ్చి దయ్యాలు భూతాలు అని చెప్పి వాళ్లకున్న కొద్దిపాటి బుర్రను ఎందుకు స్వామి చెడగొడతారు? మీరు చెప్పినట్టుగా మీ ఊర్లో దెయ్యాలు భూతాలు శనులు శాస్త్రులు ఇవేవి కాకుండా ఇంకా ఏదో జరుగుతుంది స్వామి. అదేంటో కనిపెడతాం. కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాం. కనిపెట్టి తీరతాం. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రపంచం మొత్తానికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఈ రోజు రాత్రికే మా కెమెరాలతో మీ ఊరిలో జరిగే ప్రతి విషయాన్ని షూట్ చేస్తాం. రాత్రి వేళలో మా ఊరు బయట తిరగడం మీ ప్రాణాలకే ప్రమాదకరం. ఇంత గొప్ప విషయం కనిపెట్టిన తర్వాత వెధవ ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి? వస్తాం స్వామి, పదండి. జనాల్ని ఎదవలు చేయడం తయారవుతారు. టీవీ వాళ్ళు వచ్చారంట. సాయంత్రం 6 దాటితే మన ఊళ్ళో ఏం జరుగుతుందో చెప్పలేదా? హాయ్ స్టార్ట్ చెయ్యి. హాయ్ నువ్వెందుకు ఆగుతున్నావు? కంటిన్యూ చెయ్యి. కమాన్. హాయ్ మీరు చూస్తున్నారు. కంటిన్యూ చెయ్యి. మీకు చెప్పింది అర్థం కదా? వెళ్ళిపోండి అమ్మా. శ్వేత, మురళి భయం వేస్తుంది. మురళి మనం కూడా వెళ్ళిపోదాం. వాళ్ళు ఎలాగ బ్రతికుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేను ఉండలేను. శ్వేత, చాలా భయం వేస్తోంది. కావాలంటే నువ్వుండు. శ్వేత నా మాట విను. కావాలంటే నువ్వుండు మురళి. నేను ఉండలేను. నేను వెళ్ళిపోతున్నాను. శ్వేత, ఏ శ్వేత, నువ్వు వచ్చినా రాకపోయినా ఈ రోజు రాత్రికి నేను విజువల్స్ తీసుకునే వస్తాను. అర్జెంట్గా ఏదైనా ఇల్లు చూసుకుని లోపలికి వెళ్ళిపో, లేకపోతే నీ లైఫ్కే ప్రమాదం. నేను ఒక పని మీద మీ ఊరు వచ్చాను. అది కనిపెట్టాకే ఇక్కడి నుంచి వెళ్తాను. దయచేసి మీకు ఏమైనా పని ఉంటే చూసుకోండి. ఎవరు పెట్టుంటారు? ఎందుకు పెట్టుంటారు? అయ్యో మురళి, రాత్రి వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా వెళ్ళాం. ఇప్పుడు ఏం జరిగిందో చూడు.
స్వామి ఈడేనా టీవీ వాడు ఏదో కనిపెట్టేస్తానని వచ్చి చివరికి రైడు కనిపెట్టింది. శానలా తిరింది, ఎంతనే కనెక్షన్ పెట్టించు. చూడమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఈ ఊళ్ళో ఉండటం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొద్ది రోజులు సిటీలో ఉన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా. అన్నయ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఊరు వదిలి వెళ్తే నా జీవితానికి అర్థం ఉండదు. ఇంకోసారి ఆ మాట అంటే నేను ఇంట్లోనే ఉండలేను. అలా అనకమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు రాములమ్మ? పట్నం వెళ్ళిపోతున్నానమ్మా. ఇప్పుడు పట్నం వెళ్ళి ఏం చేస్తావు? నా కొడుకుతో వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటాను. ఇక్కడ మేమందరం ఉన్నాం కదా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా? ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక ఆస్తి నా కొడుకు మాత్రమే. నేను ఏదో ఒకటి చేసి నా కొడుకుని చూసుకుంటానమ్మా, నా కొడుకుని చూసుకుంటాను. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా నువ్వు? ఎప్పుడైనా ఒక్క పూట కుదురుగా కూర్చుని ఫోన్ చేసావా? మనశ్శాంతిగా ఉన్నావా? కంటి నిండా నిద్రపోయావా? పోయే సంవత్సరం ఇదే టయానికి నా మొగుడిని బలి తీసుకుని నేను ముండ మోసాను. చేతికందొచ్చిన కొడుకుని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయావు. నీ మాట విని ఇప్పుడు నా చిన్న కొడుకుని కూడా పోగొట్టుకోమంటావా? అట్టేటప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇక్కడున్న మొత్తం అందరికి ప్రాణాలతో బతికుంటారనే నమ్మకాన్ని నువ్వు ఇవ్వగలవా? చెప్పు. ఇవ్వలేవుగా, ఆ నమ్మకాన్ని ఇవ్వలేవుగా. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉండమని చెప్తున్నావు? ఇక్కడుండి ఏం చేయాలని ఉండమని చెప్తున్నావు? తల్లి, నీకు చేతులెత్తి దండ పెడుతున్నాను. నాకు ఈ ఊరొద్దు, నన్ను నా బిడ్డని ప్రశాంతంగా బ్రతికిని ఒరే పదరా పోదాం.